చాగంటి వారు వాళ్ళ ఊళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రవచనం చెప్పడానికి వచ్చారట. ప్రవచనం అంతా అయిపోయింది. అందరూ ఆనందించి ఆఖర్లో వారికి దక్షిణ ఇస్తూ ఉంటే ధనం, ఆయన వద్దు, నాకు ఇది తీసుకువెళ్లి హుండీలో వేసేయండి అని చెప్పారట. అది ఆలయానికి ఉపయోగపడుతుంది అని. వాళ్ళేం చేశారు, ఆయన ప్రవచనం చెప్పడానికి వచ్చారు కదా, ఎలాగైనా ఆయనకి ధనం చేరాలి అని చెప్పి కండువాలో పెట్టేసేసి ఇచ్చేశారట. ఆయన మాట్లాడకుండా ఊరుకుని మొత్తం ప్రవచనం అంతా అయిపోయాక ఒక అబ్బాయిని పిలిచి ఆ కండువాలో డబ్బులు తీసిన ఆయన ఇది హుండీలో వేసేసి వచ్చేయి అని చెప్పారట. చివరికి ఆర్గనైజర్ విజయవాడ స్టేషన్ వరకు కారులో దింపుతాను అంటే అవసరం లేదు నాయన, నేను వెళ్తాను అని చెప్పి రిక్షా మాట్లాడుకుని అందులో వెళ్ళారట. ఎంతటి నిస్వార్థమైన జీవితం అది. నమస్కారం చేయాలనిపించట్లేదు వింటూ. ప్రవచనాల యొక్క రీచ్ ని తెలియజేస్తుంది. పండితుల్ని, పామరుల్ని, ఎవరినైనా ఏ ఉపాధిలో వాళ్ళనైనా సరే ఆ ప్రవచనాలు ఆకట్టుకుంటాయి అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన సంఘటన. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అంటే 14 జూలై చాగంటి వారి జన్మదినం. తిథుల ప్రకారం అయితే ఆషాఢ శుద్ధ నవమి అంటే వారాహి నవరాత్రుల ఆఖరి రోజు జన్మించారు వారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు, వందనాలు. ఈ సందర్భంగా వారి సతీమణికి కూడా నమస్కారం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇందాక నేను పైన చెప్పిన సంఘటన ఉంది కదా, ఎక్కడా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా వారు వేలాది ప్రవచనాలు చెప్పారు. ఇదే భార్య ఒక్కసారి ఇంట్లో ఎందుకండి ప్రతిరోజు ఇది, దీనివల్ల మనకు ఒక్క పైసా ఆదాయం వస్తుందా, అక్కర్లేదు మానేయండి అని ఉంటే ఆ ప్రవచన యజ్ఞం అలా కొనసాగేది కాదు కదా. అందుకని తల్లి కూడా ఎంతో నిస్వార్థంగా సహకరించబట్టే ఇది జరిగింది. ఈ రోజు వారి జన్మదినం కాబట్టి మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరఫున నేను, సుశీల వారి దంపతులకి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి జన్మదినాలు వారు ఎన్నో జరుపుకోవాలని, వారి ప్రవచనాల ద్వారా ఇంకొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళని ఆధ్యాత్మిక రంగంలో నడిపించే శక్తి అమ్మవారు వారికి అలాగే ప్రసాదిస్తూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.